ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 4 మినహా అన్ని స్థానాలను ప్రకటించిన తరుణంలో కాంగ్రెస్ 55 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ఇక బీజేపీ కూడా 52 మందితో తొలి జాబితాను ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా త్రిముఖ పోటీ నెలకొంది. ఇక చూద్దాం ప్రధాన అభ్యర్థులు ఏ నియోజకవర్గంలో ఎవరితో ఎవరు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇప్పుడు మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి వర్సెస్ పట్నం మహేందర్ రెడ్డి బాగా ఉంది. అయితే కాంగ్రెస్ తరపు నుంచి రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ తరపు నుంచి పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ తరపు నుంచి అయితే పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా జుపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి, అదేవిధంగా మళ్ళీ బీరం హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ తరపు నుంచి ఉన్నట్లు మనకు తెలుస్తోంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. వరుణ్, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా కావడంతో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మరియు బీజేపీ త్రిముఖ వ్యూహం కొనసాగనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆవిల అధికారంలో చూస్తుందో ఆవిడ ప్రజల స్థాయిలో వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత 9.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ అయితే ప్రజల నుంచి వ్యతిరేకత భావం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రచారానికి వెళ్లితే అడ్డుకోవడం కూడా జరుగుతుంది. అయితే ప్రధానంగా జడ్చల్ల, తర్వాత మహబూబ్ నగర్, తర్వాత అచ్చంపేట, కొల్లాపూర్, కొడంగల్ మరియు మక్తల్ ఈ నియోజకవర్గాల్లో కొంత వ్యతిరేకత భావం అయితే ప్రజల్లో నెలకొన్నదనే చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే హామీల నేపథ్యంలో హామీలు ఇచ్చి పూర్తి చేయడంలో విఫలమైందంటూ కూడా ప్రజలు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్, ఏదైతే కొడంగల్లో రేవంత్ రెడ్డి గతంలో కూడా ప్రాతినిధ్యం వహించినప్పటికీ బీఆర్ఎస్ పట్నం నరేందర్ రెడ్డి ఏదైతే అభివృద్ధి చేయడంలో కొంత విఫలమైనట్టు కొడంగల్ నియోజక ప్రజలు కొట్టొచ్చినట్టు మనకు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పట్నం మహేందర్ రెడ్డి ఏదైతే ప్రకటించిన ఏదైతే పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకుపోవడంలో కొంత విఫలమైనట్టు కూడా బీఆర్ఎస్ వర్గంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా పరిస్థితి అయితే ఉంది. అక్కడ రెడ్డి గతంలో చేసిన అభిలేష్ పార్టీ గత 9.5 సంవత్సరం అభిలేష్ అంటూ కూడా ప్రజల్లో ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఈసారి కొడంగల్లో 6 గ్యారంటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి రావాలని చూస్తుందో 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అధికారంలో రావడానికైతే పూర్తి స్థాయిలో సన్నద్ధమైందనే చెప్పొచ్చు. ఈ 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ కొంత ప్రచార హోరు పెంచిందని కాంగ్రెస్ పైన ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టం. రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లా మీద దృష్టి పెట్టారని చెప్పొచ్చు. 14కు సంబంధించిన 14లో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న పట్టుదలతో అయితే కాంగ్రెస్ శ్రేణులు ఏదైతే పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. ఏదైతే అక్కడక్కడ అసమ్మతి నేతలు నాగంతో సిఆర్ జగదీశ్వరరావు తదితర నేతలు అసమ్మతి నేతలను కూడా బుజ్జగించే ప్రక్రియ అయితే మొదలైంది. ఇప్పటికే సిఆర్ జగదీశ్వరరావు కూడా కాంగ్రెస్ ఈ రోజు హైదరాబాద్ లో జరిపిన చర్చల్లో భాగంగా జూపల్లికి సపోర్ట్ చేస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు కొల్లాపూర్ నియోజకవర్గంలో బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో చేయడంలో విఫలమైనట్టు కూడా కొల్లాపూర్ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ జూపల్లి మాజీ మంత్రి, రాష్ట్ర నాయకుడు కావడంతో కొంత చరిష్మా ఉండడంతో జూపల్లి వైపు కొల్లాపూర్ ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ప్రజల్లోకి ఇప్పటికే పూర్తి స్థాయిలో వెళ్ళిపోవడంతో కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వకుండా నెరవేరుస్తుందన్న ధీమా అయితే ప్రజలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే గతంలో చేసిన ఒక్క మోటారు స్టార్ట్ చేసి మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రారంభించామంటూ చెప్పడం కూడా కొంత ప్రజల్లో నిర్లిప్తత, నిరుత్సాహం అయితే మొదలైంది. ఏదైతే ఇప్పటికీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడం, ఏదైతే రైతు సరైన సాగు నిరీక్షణలో కూడా బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్న భావన. అయితే ఈ నేపథ్యంలోనే దీన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సొమ్ము చేసుకోవాలని చూస్తుంది. ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ వర్గాలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 8 మంది నియోజకవర్గాల్లో 8 మంది అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో 8 మందే కాక మిగతా 6 మంది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రచారం
దూసుకపోతే పోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మొన్న ముఖ్యమంత్రి చర్చలకు వచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా సరైన ఏదైతే పాలమూరు జిల్లాకు సంబంధించి హామీలు ఇవ్వకపోవడం కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకత నెలకొందనే చెప్పొచ్చు. దీన్ని సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ దిశగానే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలు శ్రేణులు ప్రచారం మొదలు పెట్టాయి. గ్రామ గ్రామాన ఇల్లు తిరుగుతూ ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ తలుపు తరుతుందని చెప్పొచ్చు. ప్రజల్లో కూడా ఈసారి మేము చేయి గుర్తుకు ఓటేస్తామన్న హామీ అయితే నాయకులకు ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు భరోసానిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది వారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు. సో రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీ స్కీమ్లు అయితే కొడంగల్ అయితే ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. ప్రతి గడప గడప కూడా అదేవిధంగా యావత్ రాష్ట్రం మొత్తం మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే కొడంగల్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి అయితే బీఆర్ఎస్ పార్టీ టికెట్ అయితే ఖరారు చేసింది. సో ఏ విధంగా అంటే రేవంత్ రెడ్డిని తట్టుకునే శక్తి నరేందర్ రెడ్డికి ఉంటుందా? అదేవిధంగా కేసీఆర్ సపోర్ట్ అనేది నరేందర్ రెడ్డికి ఏ విధంగా ఉండిపోతుంది? అయితే పట్నం నరేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు కావడంతోనే ఏదైతే పట్నం మహేందర్ రెడ్డి చరిస్మా కూడా గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడైతే ఆ చరిస్మా లేకపోవడం కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కాకుండా కూడా అక్కడ ఒక రేవంత్ రెడ్డి వర్గం అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి పనితీరుపై తర్వాత చేసిన అభివృద్ధిపై కూడా ఇప్పటికీ ప్రజల్లో రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అంటూ కూడా ప్రజలు బాహటంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొందనే చెప్పొచ్చు. గతంలో కూడా కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తో గెలిచిందే తప్ప పట్నం మహేందర్ రెడ్డిని చూసి ఎవరు ఓట్లు వేయలేదని, బీఆర్ఎస్ కాదు అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఓటేసినట్టు కూడా ఇప్పటికీ చెప్తున్నారు. అయితే అక్కడ తెలంగాణ చరిస్మాతోనే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని కూడా అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల్లో చేసింది ఏమి లేదంటూ కూడా కళ్యాణ లక్ష్మి అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి పూర్తి స్థాయిలో చేయడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందంటూ కూడా ఏదైతే రైతు బంధుకు ఎలిజిబుల్ ఆసరా పింఛన్లు అభ్యర్థులు అర్హత ఉన్న వ్యక్తులకు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ప్రజల్లో నెలకొన్నది. అయితే ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కొంత ఆశతో ఆగ్రహంగా కూడా ఉన్నట్టు మనం స్పష్టంగా చెప్పొచ్చు. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుందని 6 గ్యారంటీల ద్వారా ఇప్పటికే పూర్తి స్థాయిలో విశ్వాసం అయితే పొందిందని మనం చెప్పొచ్చు. ఇంకొకటి కొడంగల్ నియోజకవర్గానికి కర్ణాటక రాష్ట్రం ఇంచుమించు ఆనుకునే ఉంటుంది. ఆ కర్ణాటక రాష్ట్ర ప్రభావం కూడా కొడంగల్ నియోజకవర్గంపై పడొచ్చని కూడా ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభావం కూడా ఉండబోతుంది. ఈసారి 14 నియోజకవర్గాల్లో మేజర్ స్థానాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది వారు. అయితే కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తే కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ జుపల్లి కృష్ణారావుకి, అదేవిధంగా బీఆర్ఎస్ బీరం హర్షవర్ధన్ రెడ్డికి అయితే ప్రకటించింది సీట్లు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ పార్టీలో తారుమారైన వ్యక్తులు. అంటే 2018లో బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. కానీ ఇక్కడ జుపల్లి మాత్రం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చారు. అంటే నియోజకవర్గం మాత్రం తటస్థంగా ఉంది, పార్టీ అభ్యర్థులు మాత్రం తారుమారయ్యారు. సో ప్రజలు వీళ్ళిద్దరిలో ఎవరికి పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే ఇప్పటికే జూపల్లి పూర్తి స్థాయిలో అక్కడ కొల్లాపూర్ లో బాగా వేశారని చెప్పొచ్చు. అయితే గతంలో కూడా జూపల్లి మీద వ్యతిరేక భావంతో ఓడిపోవడం అని చెప్తున్నా కానీ అటువంటి పరిస్థితి ఏమి లేదు. బీరం హర్షవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనతోనే ఓట్లు వేశారంటూ ఆ స్థాయిలో బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉపయోగించుకోవడంలో కొంత విఫలమైనట్టు కూడా కొల్లాపూర్ లో పరిస్థితి నెలకొన్నది. బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రజలకు ఏదైతే ఉండడంలో కూడా వ్యతిరేక భావం నెలకొన్నది. ఇప్పుడు బీరం హర్షవర్ధన్ రెడ్డిపై కొల్లాపూర్ ప్రజలు విశ్వాసం ప్రకటించలేదు. తెలంగాణ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు జూపల్లి గతంలో చేసిన అభివృద్ధి మంత్రి స్థాయిలో ఉండి ఒక రాష్ట్ర నాయకుడు కావడంతో మంత్రి స్థాయిలో ఉండి అక్కడ చేసిన అభివృద్ధి అయితే స్పష్టంగా ఇప్పటికి ప్రజలు పరిస్థితి. మరోవైపు బీరం హర్షవర్ధన్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి
ప్రాజెక్టు ద్వారా ఈసారి సొమ్ము చేసుకోవాలని చూసినా పాలమూరు రంగారెడ్డి కేవలం ఒక మోటార్ నడిపించి పూర్తి స్థాయి చేశామంటూ కూడా చెప్పడంతో అక్కడ ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నది. మరోవైపు దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రచారం చేసిందని చెప్పవచ్చు. దీన్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ మేము మొత్తం చేశామంటూ చూపించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తా ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లో కూడా విడమర్చి వివరంగా చెప్పడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని చెప్పింది నిజమేనంటూ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే ఇందిరమ్మ ఇళ్లు కానీ, మరి ఇన్పుట్ సబ్సిడీ, తర్వాత రుణమాఫీ వంట మరికొన్ని పథకాలు కూడా ప్రజల్లో పూర్తి స్థాయిలో ఇచ్చి హామీని నిలబెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఈసారి 100% చెప్పినవి చేస్తుంది అన్న విశ్వాసం అయితే ప్రజల్లో నెలకొంది. దీన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉపయోగించుకుంది. దానికి సంబంధించి పాలమూరు జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ వైపు జనాలు చూస్తున్నారని, కాంగ్రెస్ వస్తే ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే హామీలు ఇవ్వబోతుందో అది పూర్తి స్థాయిలో నెరవేరుస్తుందన్న విశ్వాసం అయితే ప్రజల్లో వ్యక్తమవుతుంది. దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈసారి మేజర్ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు.